తోయ జగంధంబుతోగిన చల్లని మెల్లని గాట్పుల మేనులలర కమలనాళాహార విమల వాక్కలహం సర్వములు చెవుల పండువులు సేయ పుల్లదిందీవరాంబోర్హామోదంబు గ్రాణరంధ్రంబుల కారవింప నిర్మల కల్లోల నిర్గతాశారంబు వదన గహ్వరముల వాడుదేర్ప త్రిజగత్ అభినవ సౌభాగ్యదీప్తమైన విభవము ఈ క్షణములకున్ విందుసేయన్ అరిగి పంచేంద్రియ వ్యవహారములను మరచి మత్తే భయూదంబు మొడుగుజొచ్చే. మదపుటేనుగులు ఎవరూ దరిచేరకుండా నిర్మలంగా ఉన్న పద్మసరస్సును చూశాయి. పద్మ పరిమళంతో కూడిన చల్లని గాలి బడలిక కొన్న శరీరాలకు హాయిని చేకూరుస్తోంది. తామరతూండ్లు ఆహారంగా తీసుకున్న స్వచ్ఛమైన రాయంచల కులకూజితములు చెవులకు పండుగ చేయసాగాయి. వికసించిన కలువలు పద్మాలు వీటి యొక్క గంధము నాసికారంధ్రములకు తృప్తినిస్తోంది. నిర్మలమైన తరంగాల మీదుగా వచ్చే జలము వాడిన ముఖాలకు హాయిని చేకూరుస్తోంది. ముల్లోకాలలోనూ అభినవము సౌభాగ్యవంతము అయిన ఆ వైభవము నేత్రాలకు విందు చేస్తోంది. ఆ జలాశయాన్ని చూసేసరికి పంచేంద్రియాలకు కావలసిన శబ్ద స్పర్శ రూప రస గంధ గుణాలు 5 ఆ కొలను యందే ఉన్నాయనే తన్మయత్వంతో ఆ ఏనుగుల సమూహము కొలనులోనికి ప్రవేశించాయి. అప్పుడు ఇభలోకేంద్రుడు హస్తరంధ్రముల నీరెక్కించి పూరించి చండవ మార్గంబునకెత్తి నిక్కివడి ఉడ్డాడించి పింజింపనారభటిన్ నీరములోన పెల్లెగసి నక్రగ్రాహ పాటీనముల్ నభముందాడెడు మీన కర్కటకములన్ పట్టెన్ సురల్ మాన్పడన్. అప్పుడు ఆ గజరాజు తన తొండంతో నీటిని పీల్చి పూరించి పైకి చిమ్మేసరికి నీటితో పాటు పైకెగిరిన ఎండ్రకాయలు మొసళ్ళు చేపలు ఆకాశంలో తిరిగే మీనరాశిని కర్కటరాశిని పట్టుకొన్నాయా అన్నట్లు అనిపించింది. ఆ వింత చూసి దేవతలు ఆశ్చర్యచకితులైనారు. ఇది మదగజేంద్రుని బల నిరూపణకు తార్కాణము.